పిఠాపురం పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధమైంది. దాక్షాయణీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ. దాక్షాయణీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడ్డం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురం పేరొచ్చింది. దినక్రమంగా పిఠాపురంగా మారింది. అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడ అమ్మవారి పేరు పురూహుతికదేవి. పురూహుతికదేవి ఆలయం ఎదురుగానే కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉంది. కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలోని శివలింగం స్వయంభూ శివలింగం. దత్తాత్రేయుని ప్రథమావతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం. పిఠాపురం దేశంలోని త్రిగయ క్షేత్రాల్లో ఒకటి. గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కృప కోసం తపస్సు చేశాడు. తన దేహం పవిత్రమైనదిగా చేయాలని అతడు వరం కోరాడు. అతడి కోరిక ప్రకారం